అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం, నమస్తే, ఆదాబ్. మీ మొబైల్లో అను ఫాంట్స్ యూజ్ చేయడం ఎలా తెలుసుకోండి మిత్రులారా. ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ఎడిటింగ్ రాజాలో. ముందుగా మీరు మీ మొబైల్లో పిక్స్ల్యాబ్ మరియు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక ఫాంట్ నేమ్, సపోజ్ నేను కూడా కొడుతున్నాను చూడండి. ఇప్పుడు మనము హిరణ్య ఫాంట్స్ డౌన్లోడ్ అని గూగుల్ టైప్ చేయాలి. హిరణ్య ఫాంట్స్ అని కొట్టిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఫాంట్స్ డౌన్లోడ్ వచ్చిందా, సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వస్తుంది చూడండి వెబ్సైట్, టైపింగ్ గురు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఈ ఫాంట్స్ని, అను ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అను ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వెయిట్ సెకండ్, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. కిందికి అట్లే స్క్రోల్ చేసామంటే పైకి కిందనంతా అను ఫాంట్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఇవంతా అను ఫాంట్స్. ఇవి కింద ఉండేటివి నాన్ యూనికోడ్ ఫాంట్స్. ఇవి యూనికోడ్ ఫాంట్స్ అంటే మన మామూలు ఎడిటింగ్ పనికి వచ్చేటివి. ఇవంతా నాన్ యూనికోడ్ అంటే అను ఫాంట్స్ అనమాట. ఇవి డౌన్లోడ్ చేసుకున్నాం. మొత్తం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసి మొత్తం మీ మొబైల్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసి మీ మొబైల్లో పిక్స్ల్యాబ్ ఉంది కదా, పిక్స్ల్యాబ్ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదో ఒక టైపింగ్ ఇచ్చేయండి. సంథింగ్ నా పేరు టైప్ చేస్తున్నాను, అజీజ్ అనేసి. ఓకే కొట్టాను. కొట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అజీజ్ అనేసి. మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఫాంట్స్ అని ఉంటుంది. ఫాంట్స్ మీద ఓకే చేసి పైన మై ఫాంట్స్ ఉంది కదా, మై ఫాంట్స్ పక్కన కింద ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ మీద నొక్కారనుకో మన డౌన్లోడ్లో ఉంటుంది కాబట్టి ఎన్ని డౌన్లోడ్ చేసుకుంటాం ఈ విధంగా వచ్చేస్తాయి. అను ఫాంట్స్, ఆరాధన, అజంతా, అక్షర, అమృత, అను, శుభలేఖ, ఈ విధంగా బాబు బ్రష్, ఇట్లా ఎన్ని ఫాంట్స్ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. దాని తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒకటి ఇచ్చింటాను, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ మొబైల్ వెబ్సైట్, ఇది మొబైల్ బోర్డు ఉంటుంది కదా, బోర్డులో అది పేస్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు నా వాట్సాప్ నుంచి చేస్తున్నాను, అంటే ఇంకో మొబైల్ నుంచి పెట్టుకున్నాను. మీకు కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ అక్కడ ఈ విధంగా అను ఫాంట్స్ అందరికీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత దాని బోర్డులో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మీరు బ్యాక్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏం కొట్టాలంటే యూనికోడ్ టు నాన్ యూనికోడ్ టైప్ చేస్తాను చూడండి. యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్టర్ అని కొడితేనే ఫస్ట్ వచ్చింది వెబ్సైట్. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము అంటే మనకి ఏం కావాలంటే అది ప్రాంప్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు తెలుగులో కీబోర్డ్ చేంజ్ చేసుకుని తెలుగులో టైప్ చేసుకుంటాను. అందరికీ అను ఫాంట్స్, అందరికీ అను ఫాంట్స్. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ అను 6.0 ఉంటుంది. 7.0లోకి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా టోటల్ వస్తుంది. కాపీ చేసుకొని మనము సీదా మళ్ళా మన వర్డ్లో ఉంటుంది కదా, వర్డ్లోకి వచ్చేసి ఇక్కడ ఎడిట్ కొట్టాలి. ఎడిట్ కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మళ్ళీ దానిపైన నొక్కితే పేస్ట్ కొట్టండి. ఇక్కడ కాపీ పేస్ట్ అనేది ముఖ్యం. ఇది టోటల్ ఇప్పుడు మన కీబోర్డ్ మీద ఇది వచ్చింది కదా, ఆ విధంగా రావాలి. కాపీ చేసుకొని పిక్స్ల్యాబ్లోకి వెళ్ళిపోదాం. పిక్స్ల్యాబ్లోకి వెళ్ళిపోయేసి ఈ విధంగా వస్తుంది. అంటే ఇది వస్తే వర్క్ అయినట్టు అనమాట. కాపీ చేసుకొని పిక్స్ల్యాబ్లోకి వెళ్ళిపోవాలి. పిక్స్ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఈ టోటల్ అంతా తీసేస్తాను చూడండి. ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. బాక్సులు పడిందా, ఈ బాక్సులు పడితే అది వర్కౌట్ వచ్చినట్టు, లేదంటే వర్కౌట్ కానట్టు. ముందుగానే గుర్తు పెట్టుకోండి మీరు. ఆ బాక్సులు ఉంటేనే మనకు మన పిక్స్ల్యాబ్లో కానీ పిక్సార్ట్లో కానీ దేంట్లో అయినా వస్తుంది. ఓకేనా.
చూడండి ఇదంతా డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి చూసాను. సైజ్ పెద్దగా అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కింద స్క్రోల్ చేస్తే ఫాంట్స్ అని ఉంటుంది. ఫాంట్స్ మీద నొక్కి మై ఫాంట్స్లోకి వేసి ఆరాధన చూడండి వచ్చిందా? ఫాంట్స్ వచ్చాయా? చూడండి మళ్ళీ చూడండి ఇంకో ఫాంట్స్ మార్చుకుంటాను. అజంతా పెడతాను. అక్షర, అమృత, ఈ విధంగా మనకి ఏది కావాలంటే ఇప్పుడు నేనైతే అక్షర ఫాంట్స్ యూజ్ చేశాను. ఈ విధంగా మీరు కూడా యూజ్ చేసుకోండి.